అందరికీ నమస్కారం. గాలేరు నగర్ కాలువ ఎప్పుడో రావాల్సింది కాంట్రాక్టుల అలసత్వం వల్ల బాగా ఇబ్బందికరమైపోయింది. ఇప్పుడు పాపాగ్ని నదిలో నీళ్లు లేక ఆ చుట్టూ పాపాగ్ని నది ఒడ్డు నుండి సుమారు ఒక 40-50 గ్రామాలకు నీళ్లు లేక కొంచెం పైర్లు ఎండిపోతూ ఉంటే అధికారులందరితో మాట్లాడితే మనం ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ పోతాయని వాళ్ళు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడనే ఈ మనం అడవిచెల్లపల్లె ఈ ఓబులు బుసిరెడ్డిపల్లె మధ్యలో కాలువ ఉంటే ఆ కాలువ అమ్మడి తీసి వంకల ద్వారా అనివేల వరకు నీళ్లు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటే దాన్ని తీసుకుపోయి చేయడం కోసమని ఈరోజు పని మొదలు పెడతాను. ఒక 4-5 రోజుల్లో 2-3 మిషన్లు పెట్టేసి అన్నీ కూడా తొందరగా చేపించేసి అక్కడ బాగా కరువు ప్రాంతంగా ఉంది. వర్షం పడలేదు. వర్షం పడితో పాటు దాంతోపాటు నీళ్ళు కూడా పారలేదు. ఎందుకంటే వర్షం లేదు కాబట్టి నీళ్లు పారకుండా ఉంది. మొగబేరు పారుతానంది, అది కూడా పారలేదు. కాబట్టి దానికి తగినట్టు ఇవన్నీ కూడా చేయడానికి అధికారులు కూడా ముందుకు వచ్చినారు. దీని భాగంగా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఒక 3-4 రోజుల్లో 3-4 మిషన్లు పెట్టేసి లాస్ట్ వరకు ఇప్పుడు 2 ఉన్నాయి. మిగతా మిషన్లు కూడా తీసుకొచ్చేసి లాస్ట్ వరకు పాపాగ్ని నది వరకు తీసుకుపోయి నీళ్ళు అక్కడ వదిలితే అక్కడ నుంచి సుమారు 4 మండలాలకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే సంకల్పంతో చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జిఎన్ఎస్ఎస్ కాలువ నీళ్లు పూర్తి పనులు కాకపోయినా రైతులకు ఏ విధంగా చేర్చాలన్న దాని మీద ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా ముందుకు వచ్చి ఇట్లా చేస్తే టెంపరీగా పని జరిపించి ఇప్పుడు ఈ పంటలన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు అని ఒక ప్లాన్తో వస్తే దాన్ని వెంటనే ప్రారంభించి కూడా పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే వచ్చాం. అక్కడ వరదలు వచ్చి పంటలు నష్టపోయినాయి. ఉత్తరాంధ్ర, మిడిల్లో ఆంధ్ర అంతా కూడా వరదలతో పంటలు బాగా నష్టపోయినాయి. ఇక్కడన్నా కూడా ప్రతి పంట బతికించాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు ఇక్కడ ఎన్ని నీళ్లు మ్యాక్సిమం శ్రీశైలం నుంచి తీసుకోవాలనో తీసుకోండి, ప్రతి ఎకరా బతికించండి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. దాంట్లోనే భాగంగా ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా ఉండేదానికి 4 మండలాలకు తాగునీరు పనికొస్తుంది, సాగునీరుకు పనికొస్తుంది. ఈ కాలువ తీసి దీన్ని మొగమేరు వంకలో కలిపితే మొగమేరు వంకలో నుంచి పాపాగ్ని నదిలో పారి అక్కడి నుంచి అన్ని చెరువులు నింపాలని చెప్పి ధ్యేయంతో పనిచేస్తా ఉన్నాము. ఒక 4 రోజుల్లో నీళ్లు ఫ్లో కావడం మొదలవుతుంది. ఒక 10-15 రోజుల్లో సాధ్యమైన చెరువులన్నీ కూడా నింపి చుట్టుపక్కల ప్రజలందరి కష్టాలు కూడా తీర్చడం జరుగుతుంది. శాంక్షన్ చేసి దానికి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. దానికి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పంప్స్ అన్ని కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. అతి తొందరలో వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని అందరినీ కూడా మన పక్కన పెట్టి రాబోయే రోజుల్లో ఎంత తొందరగా అయితే తొందరగా మొత్తం ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనేది మా ధ్యేయం. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం.